వైసీపీకి గడ్డుకాలం మొదలైంది. పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. వదిలిపోతున్న తమ నాయకులను ఆపలేక, వారిని బుజ్జగించలేక వైసీపీ పెద్దలు అవస్థలు పడుతున్నారు. కక్కలేక మింగలేక హైరానా పడిపోతున్నారు. అలా వీడిన వైసీపీ శ్రేణులంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతున్నారు. టీడీపీ లీడర్లతో టచ్లోకొస్తున్నారు. ఇదంతా కళ్ల ముందు కనబడుతున్నా, వాస్తవాలు పేపర్లో మీడియాల్లో వస్తున్నా వైసీపీకి మాత్రం కనిపించడం లేదు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. వైసీపీ నుంచి తమ పార్టీ నాయకులు వెళ్లిపోతున్నారనే టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మరో మార్గం లేక ఇప్పుడు తెలుగుదేశం యువసారథి నారా లోకేష్ పై పడ్డారు. ఆయనపై వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అక్కస్సు వెళ్లగక్కుతోంది. అమెరికాలో లోకేష్ ను అరెస్టు చేశారంటూ పేటీఎం బ్యాచ్ తో ఊదరగొట్టిస్తోంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు అనే భ్రమలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. ఇలాంటి సమయంలో గుంటూరు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక యువనేత భరత్ రెడ్డి హైకమాండ్ కి గట్టి షాక్ ఇచ్చారు. బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా వద్దని చెప్పేసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా టీడీపీ నేత బేబీ నాయనతో కలిసి వచ్చిన భరత్ రెడ్డి నేరుగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమెరికాలో లోకేష్ అరెస్ట్ అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న విష ప్రచారానికి విరుగుడుగా లోకేష్ తో కలిసిన భరత్ రెడ్డి ఫోటోలను జత చేసి జనం ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ పై తమ వ్యూహం ఫలించనందుకు తలలు గోక్కుంటున్నారు వైసీపీ లీడర్లు.